జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంకం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. తమ్నేల్ చూశారు కదా, 2025లో రిలీజ్ అయిపోతున్న ఒక 37 సినిమాల ప్రొడ్యూసర్స్కి లాభాలు ఇస్తాయా నష్టాలు ఇస్తాయా అనేది నేను చెప్పబోతున్నాను. నేను ఇది ఎలా చెప్పబోతున్నాను అంటే, ఇది కరెక్ట్గా నాకు ఒక 3 నెలల క్రితం నా ఫ్రెండ్ ఫోన్ చేసి సునీల్, నేను ఇప్పుడు ఈ నెలలో రిలీజ్ అయిపోతున్న సినిమాలన్నీ చెప్తున్నాను లిస్ట్ నీకు. ఇది ప్రాఫిట్ ప్రాజెక్టు, ఇది లాస్ ప్రాజెక్టు, ఇది బ్రేక్ ఈవెన్ వస్తుంది ఈ ప్రాజెక్టుకి అని చెప్పి క్లారిటీగా చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు, దేని మీద చెప్తున్నావు అని చెప్పి అడిగాను అతనితో. లేదు చూడు, ఇది అయిన తర్వాత మాట్లాడదామని చెప్పి అన్నాడు. నవంబర్ చెక్ చేసాం. నవంబర్ యాజ్ ఇట్ ఈజ్ అతను చెప్పింది ప్రాఫిట్ లాస్ వచ్చింది అనమాట. తర్వాత డిసెంబర్ మంత్ చూశాను. డిసెంబర్ మంత్ కూడా అతను చెప్పిన ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అయితే ప్రాఫిట్ చెప్పాడో ఆ ప్రాజెక్టు ప్రాఫిట్ వచ్చింది. లాస్ వచ్చిన ప్రాజెక్ట్ లాస్ వచ్చింది. ఇదంతా అంటే సినిమాల ఇది ప్రొడక్షన్ కాదు, అతను యాక్యురేట్గా చెప్తున్నాడు. అది ప్రొడక్షనా, అసలు ఇది ఎలా చెప్తున్నాడు, ఏంటి ఈ 37 సినిమాల రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఏంటి ఆ సినిమాలు అని నేను అతను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు మీరు చూస్తారు. దాన్ని మీకు ఇప్పుడు అటాచ్ చేయబోతున్నాను. ఇప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూ చూడండి. హాయ్ సురేష్. హాయ్ సునీల్. లాస్ట్ 2 మంత్స్ నవంబర్ నెల డిసెంబర్ నెల రిలీజ్ అయిన సినిమాలో నువ్వు ఏ సినిమా హిట్ అయితే ఏ సినిమా ఫ్లాప్ అయితే అంటే ఏ సినిమా ప్రొడ్యూసర్కి ప్రాఫిట్ వస్తుంది లాస్ వస్తుంది ఎగ్జాక్ట్గా చెప్పావు, అదే జరిగింది. ఇప్పుడేమో ఒక 37 మూవీస్ లిస్ట్ ఉందని చెప్పాను. అవునవును ఉంది. ఇప్పుడు ఆ సినిమాల గురించి చెప్తావు నాకు, ఇప్పుడు ఆ 37 సినిమాల గురించి. ఓకే, ఈ 37 మూవీస్ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఏంటంటే, నేను ఓన్లీ ప్రొడ్యూసర్ కి లాభం వస్తా నష్టం వస్తా అది మాత్రమే చెప్తా సునీల్. డిస్ట్రిబ్యూటర్ గురించి చెప్పట్లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక సినిమాకి సంబంధించి ఓటీటీ ఇన్కమ్, శాటిలైట్, ఆడియో రైట్స్ ఇన్కమ్స్ ఉన్నాయో అవి కూడా కలుపుకొనే చెప్తున్నాను. ఎవ్రీథింగ్ సినిమాకి ఏమైతే ఇన్కమ్ సోర్స్ ఉన్నాయో అవన్నీ కలుపుకొనే చెప్తున్నారు. సెకండ్ పాయింట్. సో ఇప్పుడు పాయింట్కి వచ్చేసరికి 37 మూవీస్ లో మన దగ్గర ఒక 5 కేటగిరీస్ గా డివైడ్ చేశా. అందులో ప్రాఫిట్స్ బాగా వచ్చే సినిమాలు 14 ఉన్నాయి సునీల్. తర్వాత ఓన్లీ స్మాల్ ప్రాఫిట్స్ వచ్చే సినిమాలు ఒక 7 ఉన్నాయి సునీల్. బ్రేక్ ఈవెన్ మీద స్మాల్ ప్రాఫిట్స్ వచ్చే సినిమాలు ఒక 4 ఉన్నాయి. ఓన్లీ బ్రేక్ ఈవెన్ వచ్చే సినిమాలు ఒక 4 ఉన్నాయి, 3 ఉన్నాయి. తర్వాత లాస్లు వచ్చే సినిమాలు ఒక 9 ఉన్నాయి సునీల్. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీస్ వైజ్ స్టార్ట్ చేస్తే ప్రాఫిట్ బాగా వచ్చే లాభాలు బాగా వచ్చే సినిమాలు ఏంటి డీటెయిల్ గా చెప్తున్నాను. ఫస్ట్ తండేల్ మూవీ, ఈ సినిమా ప్రొడ్యూసర్కి లాభాలు బాగా వస్తాయి. నెక్స్ట్ విశ్వంబర, ప్రొడ్యూసర్ లాభాలు బాగా వస్తాయి. నెక్స్ట్ డెకాయిట్, ప్రొడ్యూసర్ లాభాలు బాగా వస్తాయి. నెక్స్ట్ బాలీవుడ్ మూవీ సికిందర్, మన మురుగదాస్ డైరెక్టర్, ఈ సినిమా ప్రొడ్యూసర్ లాభాలు బాగా వస్తాయి. నెక్స్ట్ బాలీవుడ్ మూవీ జాట్, గోపిచంద్ మల్లని డైరెక్టర్, ఈ సినిమాకి కూడా ప్రొడ్యూసర్ లాభాలు బాగా వస్తాయి. నెక్స్ట్ మ్యాడ్ స్క్వేర్, ఈ సినిమాకి లాభాలు బాగా వస్తాయి. టాక్సిక్, ప్రొడ్యూసర్ లాభాలు బాగా వస్తాయి. గోడాచారి 2, ప్రొడ్యూసర్ లాభాలు బాగా వస్తాయి. హిట్ 3, నాని హీరో, దీనికి ప్రొడ్యూసర్ కూడా నాని ఉంటున్నాడు, ఈ సినిమాకి కూడా లాభాలు బాగా వస్తాయి. నెక్స్ట్ మోగ్లీ, రోషన్ కనకాల హీరో, ఈ సినిమాకి కూడా ప్రొడ్యూసర్ లాభాలు బాగా వస్తాయి. నెక్స్ట్ కుబేరా, ఈ సినిమాకి కూడా లాభాలు బాగా వస్తాయి. నెక్స్ట్ తమిళ సినిమా రెట్రో, సూర్య హీరో, ఈ సినిమాకి ప్రొడ్యూసర్కి లాభాలు బాగా వస్తాయి. నెక్స్ట్ విజయ్ దేవరకొండ సినిమా, మన గౌతమ్ డైరెక్టర్, దీనికి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాకి ఏంటంటే ఇప్పుడు చెప్పిన సినిమాల లాభాల కన్నా కొంచెం తగ్గుతాయి. అంటే ఓకే, బెటర్ ప్రాఫిట్స్, అంటే సాటిస్ఫైడ్ ప్రాఫిట్స్ వస్తాయి ఈ సినిమాకి, మన విజయ్ దేవరకొండ సినిమాకి. నెక్స్ట్ నారి నారి నడుము మురారి, శర్వానంద్ హీరో, ఈ సినిమాకి కూడా అంతే, జస్ట్ సాటిస్ఫైడ్ ప్రాఫిట్స్, అంటే ఓకే బెటర్ ప్రాఫిట్స్ ఈ 2 సినిమాలకి. ఈ 14 సినిమాలకి ప్రాఫిట్స్ బాగా వస్తాయి ఇప్పుడు నేను చెప్పినవి. ఈ 14 మాత్రం ప్రాఫిట్స్ బాగా వస్తాయి. ఈ 14 12 నేను చెప్పిన లాభాలు ఫుల్ ప్రాఫిట్స్ బాగా వస్తాయి. 2 సినిమాలు విజయ్ దేవరకొండది, నారి నారి నడమకి, వాటంత రావు కానీ ఓకే సాటిస్ఫైడ్ ప్రాఫిట్స్ వస్తాయి, బెటర్ ప్రాఫిట్స్ వస్తాయి వాటికి కూడా ప్రొడ్యూసర్ కి. నెక్స్ట్ స్మాల్ ప్రాఫిట్స్ వచ్చే సినిమాలు ఒక 7 ఉన్నాయి సునీల్, అవి కూడా స్టార్ట్ చేస్తున్నారు చెప్పేదా. అంటే స్మాల్ ప్రాఫిట్స్ అంటే ఇప్పుడు చూడు, నాకు ఇక్కడ 2 ఒకటి అర్థం కదా. స్మాల్ ప్రాఫిట్ ఒకటి ఉంది, బ్రేక్ ఈవెన్ ప్లస్ వెరీ స్మాల్ ప్రాఫిట్స్ అన్నావు. అంటే స్మాల్ ప్రాఫిట్స్ అంటే ఒక 20%. స్మాల్ ప్రాఫిట్ అంటే
అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ మీద ఒక అరౌండ్ 10% ప్రాఫిట్ వస్తుంది స్మాల్ అంటే. ఓకే బ్రేక్ ఈవెన్ మీద బ్రేక్ ఈవెన్ స్మాల్ ప్రాఫిట్ అంటే జస్ట్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి ఒక 5% వాళ్ళు పెట్టిన దాని మీద అలా అరౌండ్ 2-3% 4% 5% అరౌండ్ 5% లో వస్తాయి. అంటే స్మాల్ ప్రాఫిట్స్ కన్నా ఇంకా తక్కువ ప్రాఫిట్స్ బ్రేక్ ఈవెన్ మీద స్మాల్ ప్రాఫిట్స్ అంటే. ఓకే అయితే ఇప్పుడు స్మాల్ ప్రాఫిట్ చెప్పు. ఆ స్మాల్ ప్రాఫిట్స్ వస్తే మిరాయి సినిమా ప్రొడ్యూసర్ స్మాల్ ప్రాఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ అనుష్క హీరోయిన్ గా ఘాటీ సినిమా ఉంది, దానికి కూడా స్మాల్ ప్రాఫిట్సే. నెక్స్ట్ మాస్ జాతర రవితేజ హీరో, దానికి స్మాల్ ప్రాఫిట్సే. నెక్స్ట్ జాక్ అంటే సిద్ధు హీరో, దానికి స్మాల్ ప్రాఫిట్సే. తర్వాత మ్యాజిక్ సినిమా గౌతమ్ డైరెక్టర్ కొత్త వాళ్ళతో చేస్తున్నాడు, దీనికి కూడా స్మాల్ ప్రాఫిట్స్ వస్తాయి ప్రొడ్యూసర్ కి. నెక్స్ట్ సారంగపాణి, ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా స్మాల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఈ సారంగపాణి ఇంకోటి అంటే కళ్యాణ్ ఎవరు? రామ్, సారంగపాణి ఒక్క అంటే నిమిషం. ఎవరు? ఇంకోటి సారంగపాణి అంటే ప్రియదర్శి హీరో. ఓకే ఓకే ఇంకోటి కళ్యాణ్ రామ్ సినిమా విజయశాంతి కూడా ఒక రోల్ యాక్ట్ చేస్తుంది. దీనికి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఈ సినిమాకి కూడా స్మాల్ ప్రాఫిట్స్ వస్తాయి సునీల్. ఈ 7 ఓకే సినిమాలకైతే స్మాల్ ప్రాఫిట్స్ వస్తాయి. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ మీద స్మాల్ ప్రాఫిట్స్ వచ్చే సినిమాలు ఒక 4 ఉన్నాయి, అవి కూడా చెప్తున్నాను. తెలుసు కదా సినిమా మన నీరజ కోన అని ఒక లేడీ డైరెక్టర్, ఈ సినిమాకి కూడా బ్రేక్ ఈవెన్ మీద స్మాల్ ప్రాఫిట్స్ వస్తాయి అంతే. నెక్స్ట్ 8 వసంతాల సినిమా మైత్రి మూవీస్ వాళ్ళది, ఈ సినిమాకి కూడా బ్రేక్ ఈవెన్ మీద స్మాల్ ప్రాఫిట్స్ వస్తాయి ప్రొడ్యూసర్ కి అంతే. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ సినిమా రష్మిక హీరోయిన్ గా లీడ్ రోల్ చేస్తుంది, ఈ సినిమాకి కూడా జస్ట్ బ్రేక్ ఈవెన్ మీద స్మాల్ ప్రాఫిట్స్ వస్తాయి ప్రొడ్యూసర్ కి అంతే. నెక్స్ట్ బార్బరిక్ సినిమా, ఈ సినిమాకి కూడా అంతే బ్రేక్ ఈవెన్ మీద స్మాల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఇది బార్బరిక్ అంటే సత్యరాజు సత్యం రాజేష్ వీళ్ళు చేస్తున్నారా? సత్యరాజు తర్వాత రాజేష్ ఇంకొక అతను ఉన్నాడు, వీళ్ళు ఆర్టిస్ట్ గా చేసిన సినిమా ఇది. దానికి కూడా స్మాల్ బ్రేక్ ఈవెన్ మీద స్మాల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకొక 3 సినిమాలు జస్ట్ ఓన్లీ బ్రేక్ ఈవెన్ వస్తాయి వాటికి, అవి కూడా చెప్తున్నారు సునీల్. దిల్ రూబా సినిమా సునీల్, దీని సిచ్యువేషన్ టఫ్ ఉంది, టఫ్ ఉన్నప్పటికి కూడా అట్ లాస్ట్ ప్రొడ్యూసర్ బ్రేక్ ఈవెన్ వస్తుంది. నెక్స్ట్ మన సుహాస్ హీరో అనమాట, ఓబామా అయ్యో రామా, ఈ సినిమాకి కూడా అంతే జస్ట్ బ్రేక్ ఈవెన్ వస్తుంది. నెక్స్ట్ రామ్ హీరోగా మైత్రి మూవీస్ వాళ్ళది, ఇంకా దానికి టైటిల్ అనౌన్స్ చేయలేదు, ఈ సినిమా కూడా జస్ట్ బ్రేక్ ఈవెన్ వస్తుంది అంతే. ఇప్పుడు వరకు లాభాలు స్మాల్ ప్రాఫిట్స్ బ్రేక్ ఈవెన్ మీద స్మాల్ ప్రాఫిట్స్ బ్రేక్ ఈవెన్ వరకు చెప్పేశా. ఓకే నెక్స్ట్ లాసెస్ వచ్చే సినిమాలు 9 ఉన్నాయి సునీల్, అవి కూడా చెప్పమంటావా లేకపోతే వద్దంటావా? లాస్ అంటే హ్యూజ్ లాస్లు ఉంటాయా లేకపోతే స్మాల్లోనే ఉంటుందా? యాక్చువల్గా ఏంటంటే నేను వీటిలాగా కేటగిరైజ్ అయితే చేయలేదు, బట్ ఎంతో కొంత లాస్ అయితే రికార్డ్ చేసుకుంటే దీంట్లో స్మాల్ లాస్ వచ్చేవి హెవీ లాస్ వచ్చేవి కూడా ఉన్నాయి. మరి అంతలా అన్ని కలిపి ఓపెన్ గా చెప్పమంటే పెట్టచ్చు, చెప్పాను. మరి అంతలా ఓపెన్ గా చెప్పొద్దు, బట్ ఏంటి అన్ని కలిపి చెప్పేసి ఏంటి ఏ సినిమాలో. ఓకే సునీల్, ఓకే ఓకే డివైడ్ చేసి చెప్పగానే ఓవరాల్ గా లాస్ట్ వచ్చే సినిమాలు చెప్తున్నా. భైరవం సినిమా, రాబిన్ హుడ్, కన్నప్ప, తమ్ముడు, లైలా, శబ్దం, మజాకా, ఇఫోరియా, పతంగ్ ప్రొడ్యూసర్లకు ఇబ్బంది కలిగించే సినిమాలు ఇవి. ఈ 9 సినిమాలు ప్రొడ్యూసర్లకు ఇబ్బంది కలిగించే సినిమాలు. ఇంకోటి సునీల్, ఇంకా 2 ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటంటే ప్రొడ్యూసర్లు జనరల్ గా ఏంటంటే బిఫోర్ రిలీజ్ ముందే సినిమాని అమ్మేస్తారు. ఆ పాయింట్ లో నేను ఏదైతే రిజల్ట్ చెప్పానో ఆ రిజల్ట్ ఆయనకు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకో పద్ధతి ఏంటంటే ప్రొడ్యూసర్ బిఫోర్ రిలీజ్ కి సినిమాని బిజినెస్ క్లోజ్ చేసుకోకుండా థియేటర్ లో రిలీజ్ చేసుకుని సొంతంగా చేసుకున్నప్పుడు కంపల్సరీ ఆ సినిమా హిట్ టాక్ కొట్టింది. ఇప్పుడు సపోజ్ సినిమాకి నేను లాభాలు బాగా వస్తాయని చెప్పి కుబేరాకి లాభాలు బాగా వస్తాయని చెప్పాను, ఆయన బిఫోర్ రిలీజ్ సినిమాకి ఏదో కొంత నార్మల్ గా కొంత 20% బిజినెస్ క్లోజ్ చేశాడు, మిగతాదంతా 80% సినిమా థియేటర్ లో సినిమా హిట్ టాక్ తెచ్చుకొని మార్నింగ్ షో హిట్ టాక్ వస్తుంది, కంపల్సరీగా ఆ సినిమాకి రివ్యూస్ అన్ని పాజిటివ్ గా వస్తాయి, ఆ విధంగా కలెక్షన్ రూపంలో ఆయనకి లాభాలు బాగా వస్తాయి అలాగా. సో ఓవరాల్ గా నేనేం చెప్తానంటే ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ సినిమా ప్రొడ్యూసర్ అయినా ఎవరు ఏ పద్ధతిలో వెళ్ళినా సరే అల్టిమేట్ గా ఫైనల్ గా నేను చెప్పిన రిజల్ట్ మాత్రమే ఉంటది, ఫిక్స్ ఇది. సరే అయితే నువ్వు ఫిక్స్ అని చెప్పి ఇంత గంటాపదంగా చెప్తున్నావు, ఎందుకంటే లాస్ట్ 2 months నవంబర్ డిసెంబర్ కూడా నువ్వు నా బుర్రపాటు చేసావు, నీ చెప్పినట్టు జరిగింది. అసలు ఏంటి దే బేస్ మీద చెప్తున్నాను, నువ్వు నీ వెనకాల దేవుడు ఉన్నాడా లేకపోతే ఏదైనా ఆస్ట్రాలజీనా లేకపోతే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, ప్రొడ్యూసర్ జాతకాలను బట్టా ఏంటి ఇది అసలు ఎలా చెప్తున్నావు?
నేను నేను ఒకటైతే చెప్పగలుగుతా సునీల్, ఇది మనుషుల వల్ల అయితే కాదు, మనుషులు చెప్పేది అయితే కాదు. మనుషులు ఇలా ఈ ప్రపంచంలో ఏ మనిషి ఇవి చెప్పలేడు. ఇది మనుషులు చెప్పేది కదా ఏంటి, దేవుడు ఉన్నాడా ఏంటి? 100% వెనకాల గాడ్ ఉన్నాడు, 100% ఉన్నాడు. అందుకే నేను మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదని చెప్పి నీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నా. ఇప్పుడు నేను 37 సినిమాలు ఎక్సర్సైజ్ ఇచ్చా, అవి ఓకే. మీరు చెక్ చేసుకోండి. ఈ గాడ్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చెప్తే మీకు అంత అర్థంగా కావచ్చు. అందుకని నేను ఒక ఎక్సర్సైజ్ మీకు నీ ముందు పెట్టా. ఇప్పుడు 37 సినిమాల ఎక్సర్సైజ్ నీ ముందు పెట్టా, ఓకే. అవి చెక్ చేసుకోండి. ఈ మొ- మిగతా నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఉన్నది నీకు డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందులో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటి, ఫిబ్రవరి సినిమాలకి రిలీజ్ అయిన తర్వాత, ఫిబ్రవరి తర్వాత నువ్వు నువ్వు చెప్పింది యా, చెక్ చేస్తాను. నేను ఆల్రెడీ నవంబర్ డిసెంబర్ చెక్ చేసుకున్నాను. చెక్ చెప్పినవి నేను జరిగింది, చెక్ చేసుకోమని చెప్పినట్టు చెప్తున్నా. జరిగింది. బట్ ఏంటంటే ఇది మన వ్యూవర్స్ కి, ఇది అయితే ఎవరు చూస్తున్నారో ఏంటో, ఇది వాళ్ళందరికీ ఒక అండర్స్టాండింగ్ కోసం. ఇది ఫిబ్రవరి సినిమాలు రిలీజ్ అవ్వగానే, ఫిబ్రవరి మంత్ ఎండ్ తర్వాత మనం నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం. పాజిటివ్, నెగిటివ్, మీరు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ఏం sure, జరిగింది, ఏం sure. జరగలేదు అని. డెఫినెట్ గానే. కానీ ఏంటంటే దేవుడు ఉన్నాడు, మా దాంట్లో ఏమైనా రివీల్ చేస్తావా? దేవుడి గురించి ఏమైనా రివీల్ చేస్తావా? నీ వెనకాల దేవుడు ఉన్నాడు అని ఇప్పుడు చెప్పండి. ఈ ఎక్సర్సైజ్ నేను ఒకటే చెప్తున్నా, మనుషులు ఎవరు ఇలాంటివి చేయలేరండి. ఓకే. ఇప్పుడు ఇది చేశానంటే నా వెనకాల గాడ్ ఉన్నాడు. ఓకే. సో మీరు ఇది చెక్ చేసుకోండి, మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను డీటెయిల్ గా చెప్తా. నీ ఎక్సర్సైజ్ చెక్ చేసుకోండి. చాలా అంటే ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు, చూద్దాం. డెఫినెట్ గా చెక్ చేస్తాను. ఎందుకంటే 100% రైట్ అవుతుంది, 100% రైట్ అవుతాయి. ప్రొడ్యూసర్ సినిమాను రిలీజ్ ముందే అమ్ముకున్నా, తర్వాత ఆయన సొంతంగా రిలీజ్ చేసుకున్నా, ఎవరు ఏ పద్ధతిలో వెళ్ళినా ఫైనల్ గా నేను చెప్పిన రిజల్టే ఉంటది. గాడ్ ఉన్నాడు అంటే, అంటే ఏ దేవుడు అనేది కూడా రివీల్ చేయరా? ఏ దేవుడు ఏంటి అనేది కూడా? లాస్ట్ లో జై హనుమాన్ అంట, అంతే. అంతేనా? సరే అయితే. అంతే. కానీ మీరైతే ఓకే. నిజంగా చెప్తున్నాను, బుర్ర అయితే పాడు చేశారు అందరికి, మైండ్ బ్లాక్ అందరికి. ఇది చూస్తే, ఈ లిస్ట్ చూసిన వాళ్ళందరికీను నిజంగా ఇది అది జరిగింది, మీరు చెక్ చేసుకోండి. చెప్పినట్టు జరుగుతాను. నువ్వు ఛాలెంజ్ చేస్తున్నారుగా మీరు, నువ్వు అసలు ఛాలెంజ్ చేస్తున్నావు అందరినీ, ఇది కన్ఫర్మ్ గా జరిగింది అని ప్రొడ్యూసర్ చెప్పేసి. ఎవరు వాళ్ళ సినిమాని ఎవరు ఏ టైప్ ఆఫ్ మోడ్ లో బిజినెస్ చేసుకున్నా ఫైనల్ గా నేను చెప్పిన రిజల్టే ఉంటుంది. ఓకే. అది. ఏమో మరి హిట్ల గురించి, ప్రాఫిట్ల గురించి, వీటి గురించి నాకైతే వరి ఏం లేదు. కానీ అందరూ బ్రేక్ ఈవెన్ దాకా వస్తున్నారంటే మరి లాసే. చూద్దాం మరి, ఎందుకని అంటే మీరు ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం. మీ మీ ప్రిడిక్షన్ అంతా. 100% రైట్ అవుతుంది, 100% రైట్ అవుతుంది. ఓకే. సరే అయితే. ఓకే, మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూలో వెనకాల ఎవరు ఉన్నది దాని గురించి ఒక టాపిక్ మనం వేరే ఇంటర్వ్యూ చెప్తాను. ఓకే, డెఫినెట్ గా చేద్దాం. మనం మీరు చెప్పినట్టుగానే ఓకే, ఫిబ్రవరి నెల తర్వాత ఓకే, బాయ్. మాట్లాడదాం. యా సార్, ఓకే. ఫిబ్రవరి తర్వాత మళ్ళీ ఫిబ్రవరి తర్వాత ఓకే. మాట్లాడదాం అయితే. సరే అయితే మరి. ఓకే, 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 బాయ్. బాయ్. చూసారుగా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్తో ఇంటర్వ్యూ. దీని గురించి మీరు నాతో ఏమన్నా మాట్లాడాలనుకున్నా, అసలు ఏంటిది తెలుసుకుందామని అనుకున్నా, నా ఫోన్ నెంబర్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి కాల్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.